నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం కలవారి పిల్లల తెల్లపొడి కష్టాలు. డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో కొంతమంది గమనించరు. పిల్లలు చాలా పద్ధతిగా వాళ్ళ వ్యాపారాలన్నీ చూసుకుంటున్నట్టు అలా భ్రమల్లో ఉంటారు. అందరూ కాకపోయినా కొందరి సంపన్నుల పిల్లలు చేసే పనులు తల్లిదండ్రులకు ఎంత చెడ్డ పేరు తెస్తోందో తెలిపే ఎపిసోడ్ ఇది. అలాంటి తల్లిదండ్రులు ఒక నగర పోలీస్ కమిషనర్కు ఒక లేఖ రాస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ ఎపిసోడ్. గౌరవనీయ నగర పోలీస్ కమిషనర్ వారి దివ్య సముఖమునకు బలిసి బాధ్యత లేని కలవారి పిల్లల తల్లిదండ్రులమైన మేము చేసుకొను బహిరంగ విన్నపములు. యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అన్న సామెత మీకు తెలియంది కాదు. కాబట్టి మీ స్వాతంత్ర్యం మా ముక్కు ముందు ఆగిపోవాలి. అలా ఆగకుండా మా అల్లారు ముద్దు పిల్లల ముక్కులోకి మాదక ద్రవ్యాలు పీలుస్తుండగా మీరు ఆకస్మిక దాడులు చేసి వారిని అరెస్ట్ చేయడం మా మనసులను కలచివేస్తోంది. యువర్ లాఠీ ఎండ్స్ వేర్ అవర్ కిడ్స్ నోస్ పౌడర్ బిగిన్స్. పైగా మొన్న మీరు అరెస్ట్ చేసిన చోట్లు మా పిల్లల సొంత ప్రాపర్టీలు. మా పిల్లలు రాత్రి పగలు మాదక ద్రవ్యాలు తీసుకుంటారని మేము అనుకోవడం లేదు. ఏదైనా ఆనందం పొంగినప్పుడు, విషాదంతో కుంగినప్పుడు, వారాంతాల్లో, పండగ సెలవుల్లో, మిత్రులు కలిసినప్పుడు పిసరంతా స్టఫ్ తెల్లపొడి పీలుస్తుంటారు. మహా అయితే ఒక డోసు 3 గ్రాములకు మించదు. మా అల్ట్రా నియో రిచ్ నయా రిచ్ ఇళ్లల్లో అందరికీ ఈ విషయాలు తెలుసు. రకరకాల వ్యాపారాల్లో మేము వేల కోట్లు సంపాదించాం. ఎలా ఖర్చు పెట్టాలో తెలియక మా పిల్లలు గుర్రపందాలు, అమ్మాయిలు, విదేశీ క్యాసినో జూదాలు, రేవు పార్టీలు, ఇలా వారి బాధలేవో వారు పడుతుంటారు. ఒకే ఇంట్లో ఒకే చూరు కింద ఉన్న మా ఆవిడ పుణ్యక్షేత్రాల సందర్శన, గోశాల నిర్వహణతో ఎప్పుడూ ఇంట్లో ఉండదు. మా అబ్బాయికి కోడలికి మధ్య వాళ్ళ డ్రైవర్ వల్ల ఏదో గ్యాప్ వచ్చిందని మా డ్రైవర్ అన్నాడు. కానీ విదేశాల్లో కొత్త ప్రాజెక్టు వల్ల మేము ఆ విషయాలు పట్టించుకోనే లేదు. మొన్న మీరు మా అబ్బాయిని అరెస్ట్ చేసే సమయానికి నేను ఉత్తరాదిన గంగా తీరంలో పుణ్యక్షేత్ర ఆలయ పునర్నిర్మాణానికి 50 కోట్ల విరాళమిచ్చే పవిత్ర కార్యక్రమంలో ఉన్నాను. మీరు బహుశా పల్లెలో మర్రి చెట్టు కింద జిల్లా పరిషత్ బళ్ళో చదివి జిల్లా కేంద్రంలో కిటికీలు ఊడిపోయిన డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసి ఉంటారు. మా అబ్బాయి ఊటీలో ప్రతిష్టాత్మక ప్రపంచ ప్రఖ్యాత గుడ్ షెఫర్డ్లో అక్షరాలు దిద్దుకుని హార్వర్డ్లో MBA చేసి కేవలం మన దేశాన్ని ఉద్ధరించాలని ఇక్కడికి వచ్చాడు. వాడికి సొంత విమానం కూడా ఉంది. అలాంటి వాడి మానాన్ని మీరు బజారున పడేస్తే రేపొద్దున వాడు విమానంలో ఎలా తిరగలడు అన్న కొలమానం కాలమానంగా మమ్మల్ని నిలువులా దహించేస్తోంది. కొన్ని దేశాల్లో డ్రగ్స్ వాడకాన్ని అధికారికంగా అంగీకరించారు. మా వాడు ఆ దేశాల్లో చదువుకుని రావడం వల్ల రోజు హార్లిక్స్ పొడిలా పోషకాహారంగా వాడుతుంటాడు. నలుగురికి అదే మోతాదులో ఉదారంగా ఉచితంగా పంచిపెడతాడు. చిన్నప్పటి నుండి వాడిలో దాతృత్వ గుణం పాళ్ళు ఎక్కువ. మా ఇంట్లో మా ఆవిడ పూజల కర్పూరమేదో, మా వాడి పోషకాహార మాదక ద్రవ్యమేదో తెలియక తికమక పడుతుంటే మేమే ఇంట్లో కర్పూరం, బయట స్టఫ్ పెట్టుకోమని సలహా ఇచ్చాం. మా కలవారి కష్టాలు మీ కాకి కఠినాత్మలకు ఎలా తెలుస్తాయిలేండి. నేను చిరిగిన నిక్కర్లు వేసుకుని, పగిలిన పలక చేత పట్టుకుని, విరిగిన బలపం ముక్కతో వీధి బడిలో చదువుకున్నాను. రాత్రిళ్ళు వీధి దీపమే దిక్కు. మా పిల్లలకు అలాంటి కష్టాలు ఉండకూడదని పువ్వుల్లో పెట్టి పెంచాం. ఆ పువ్వులు ఎక్కువ కావడం వల్ల పువ్వుల పుప్పొడి ఉగ్గుపాలతో అలవాటై దాని కొనసాగింపుగా తెల్ల పొడి పీల్చడం అలవాటయ్యిందని సివిల్స్ పోటీ పరీక్షల్లో డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతం చదువుకున్న మీకు మేము సామాజిక పరిణామ క్రమానుగత గతితార్కిక మాదక ద్రవ్య సేవన సహజ సూత్రాలను అంత లోతుగా చెప్పాల్సిన పని లేదు. మరోపక్క మొన్న మా కొవ్వెక్కిన అమ్మాయి తాగి అర్ధరాత్రి విధుల్లో ఉన్న హోంగార్డ్ బట్టలు చించిందని మీరు కేసు పెట్టడం కూడా ఏమంత భావ్యంగా లేదు. అల్లుడు వేరే అమ్మాయితో తాగుతుంటే అమ్మాయి ఎవరితో తాగాలో తెలియక బాధ్యతగా, బాధగా, ఒంటరిగా తాగుతోంది. మా కుటుంబంలో డ్రైవర్తో అమ్మాయి లేచిపోయిన గతానుభవం ఉండడంతో ముందు జాగ్రత్తగా మా అమ్మాయికి డ్రైవర్ను పెట్టలేదు. దాంతో తాగిన మా అమ్మాయి బాధ్యతగా అర్ధరాత్రి త్వరగా ఇల్లు చేరాలన్న తపన కొద్దీ రాంగ్ రూట్లో రయ్యమని వాయువేగంతో వస్తుంది. ఇలాంటి వేళ బాధ్యతగా పక్కకు తప్పుకోకుండా ఆఫ్టర్ ఆల్ హోంగార్డ్ అడ్డుపడి
కారును ఆపడం ఏమిటి చెప్పండి, న్యూసెన్స్ కాకపోతే. మొదటి నుండి మా అమ్మాయికి బట్టలు చింపిరిగా ఉంటేనే ఇష్టం. ఆ ఇష్టం వల్ల హోంగార్డు బట్టలు పరాపరా చింపి చిందులు వేసింది తప్ప ఇందులో ఎలాంటి అమర్యాద, అనుచిత ప్రవర్తన, చట్ట ఉల్లంఘన జరగలేదని గుర్తించగలరు. తన ఒంటి మీద బట్టలుండడం ఇష్టం లేని సహజ స్వభావంతో ఎదుటివారి ఒంటి మీద మా ఒంటరి అమ్మాయి బట్టలు చించుతూ ఉంటుందే తప్ప అమ్మాయికి అధికారికంగా ఎలాంటి మెంటల్ సర్టిఫికెట్ లేదని కూడా గ్రహించగలరు. అన్నట్లు మా కుటుంబం ఊరవతల మా సొంత 60 ఎకరాల ఫామ్ హౌస్లో 10 ఎకరాల్లో పాలరాతితో కట్టిన గుడి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి వస్తున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆ భద్రతా ఏర్పాట్లు మీరే కదా చూస్తారు. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. మనసులు కలవని మా అబ్బాయి కోడలు, తనువులు కలవని మా అమ్మాయి అల్లుడు గుడి ప్రారంభం పూజలో కూర్చుంటామని ఒప్పుకోవడంలో వారి హృదయ వైశాల్యాన్ని, లోక కళ్యాణ పరతత్పరతను గమనించగలరు. ఊరవతల పూరిపాకలో సారా కొట్టు దగ్గర 2 బాటిళ్లు తాగి తలలు బద్దలు కొట్టుకునే చిల్లర మనుషులు కాదు మా పిల్లలు. ఏటా వేల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఈ దేశ మహారాజ పోషకులు. ఈ దేశ నిర్మాణంలో వారి వాటా వారికి ఉండనే ఉంటుంది. పై విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మా కలవారి పిల్లల మీద పెట్టిన మాదక ద్రవ్య వాడకం కేసులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు హిట్ అండ్ రన్ కేసులన్నిటినీ తక్షణం బేషరతుగా ఉపసంహరించుకుని అరెస్ట్ అయిన మా కుంగు బంగారు పిల్లలను విడుదల చేసి వారి నెత్తిన ఎప్పటిలా తెల్ల పూల పుప్పొడి చల్లుకునే అవకాశం మాకు వెంటనే కల్పించాల్సిందిగా కోరుతున్నాం. లేని ఎడల మా పిల్లల మనసు విరిగి పుసుక్కున దేశం వదిలి వెళితే ఈ దేశానికి కలిగే నైతిక, భౌతిక, రసాయన, ఆర్థిక నష్టానికి, జాతీయ స్థూల ద్రవ్య వినిమయ సూచీ పతనానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఇట్లు మాదక ద్రవ్యాలు, డ్రంక్ అండ్ డ్రైవ్లు, హిట్ అండ్ రన్ కేసుల్లో ఉన్న కలవారి పిల్లల ద్రవ్య వినిమయ హక్కుల, వారి తల్లిదండ్రుల గౌరవాభిమానాల పరిరక్షణ ఐక్య పోరాట సమితి, భాగ్యనగర శాఖ. తేదీ సిసి కాపీ టు జాతీయ మానవ హక్కుల సంఘం సెక్రటరీ, కాపీ టు రాష్ట్ర మానవ హక్కుల సంఘం సెక్రటరీ, కాపీ టు సీఎం, కాపీ టు పిఎం, కాపీ టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.